మంచి గాని చెడు కాని పని చేసేటప్పుడు కాస్త చేసే పని మీద శ్రద్ధ పెట్టాలి. దీపావళికి నెలల ముందు నుంచే అటు ప్రభుత్వాలు, పేపర్లు, టీవీల్లో, రేడియోల్లో, వాట్సాప్ల్లో, ఫేస్బుక్ల్లో బాణసంచా కాల్చేటప్పుడు ఇలా కాల్చాలి, అలా కాల్చాలి, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తల వాచేలాగా చెప్తూనే ఉన్నారు. నేను జాగ్రత్తే జాగ్రత్తే అని చూసి కాల్చవే అని చెప్తూనే ఉన్నానా? అది చెయ్యి అడ్డం పెట్టింది కాబట్టి సరిపోయింది. లేకపోతే వీడికి ఎంత ప్రమాదం జరిగేది? బుర్రలేందానా? ఎంతసేపు తిడతావు? ఏదో పొరపాటున జరుగుంటుంది. కావాలని మీద పడిట్టు కాల్చినట్టు దాన్నెందుకు తిడతావు? తిట్టించాలే. సరే వెంకటలక్ష్మి, నువ్వు లోపలికి వెళ్ళు. నేనేమి దాని మీద కోపంతో ఏమీ తిట్టట్లేదు. మీరు వెళ్ళండి, అది వింటుందిలేండి. కాస్త మందలిస్తానన్నా మళ్ళీ పొరపాటు చేయకుండా జాగ్రత్తగా ఉంటుంది. నాకు తెలిసి ఇదే తులసి మీద పడాలని అలా కాల్చి విసిరినట్టుంది. తను తప్పుకుంది. ఈ మంగళగిరికి సైకిల్ నడపడమే రాదు, అలాంటి దాన్ని ఏకంగా కారెక్కించి నడిపించడాన్ని ఏమంటారు దుర్గమ్మ? నీకే సైకిళ్ళు, స్కూటీలు, దానికేంటే నాకు కాబోయే కోడలు. నా దగ్గర వాయిస్ రికార్డ్ అయి ఉన్న సంగతి మర్చిపోయావా? అసలు అది ఆ జ్యోతిష్కుడు గొంతేనా నాకు అనుమానం. అయితే విను. ఏంటే గొంతు వినిపించవే అంటే అలా కంగారు పడతావేంటి? నన్ను బెదిరించే ఆయుధాలు ఏవి నీ దగ్గర నేను ఉండనివ్వను. రాతిగుండమ్మ నా కూతురి దురాగతాలు చూసి చూసి బండపారిపోయింది. ఒకవేళ నాకు చావంటూ వస్తే దాన్ని చంపి ఆ తర్వాత నేను చస్తాను. ఒరే హరి, దానికి ఫోన్ చేయి. ఇప్పుడు ఎందుకు మావయ్య? ఇంత మోసం చేస్తుందా? మాట ఇచ్చి తప్పుతుందా? చేయరా, చెయ్యి, ఫోన్ చేయి. మావయ్య మీరు ఆవేశపడకండి, నేను చేస్తాను. హలో హరి, ఇంకా మా ఫ్రెండ్ దగ్గరే ఉన్నాను. ఏ ఫ్రెండ్ దగ్గర ఉన్నావే? మంగా, వెరీ గుడ్, చాలా బాగా చేసావు. నిన్ను చూసి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అనవసరంగా ఇన్ని రోజులు వేరే వాళ్లతో నిన్ను పోల్చి చాలా బాధ పెట్టాను. నువ్వు నా కన్న కూతురివి. నువ్వు ఇలాగే నెక్స్ట్ స్కిట్ లో కూడా అదిరిపోయేలా పర్ఫామ్ చేయాలి, సరేనా? ఓకే మమ్మీ. నా బంగారు తల్లి.
ఇప్పుడు ఆలోచిస్తే లాభం లేదు సార్. ఈ పేపర్స్ ని చూస్తే మీకే అర్థమవుతుంది. స్వతంత్రంగా బ్రతకగలన్న నమ్మకం వచ్చిందనుకుంటా. పని మనిషిని పట్టపురాణిని చేయాలనుకున్నా తన బుద్ధి పోనిచ్చుకోదంటానికి ఇదే సాక్ష్యం. మేగోటి పార్వతి అని సంతకం పెట్టింది. ఘట్టమనేని పార్వతి అని సాయం చేసుంటే ఇంకా తన మనసులో మీరున్నారనుకునేదాన్ని. కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకుంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. ఈ ఆలియా నా ఫోన్ ఎందుకు కట్ చేసింది? ఇప్పుడేం చేయాలి? ఎలా చెప్పాలి ఇక్కడ ప్రజ్ఞ గ్యాంగ్ మొత్తం అక్కడికి అటాక్ చేయడానికి వస్తున్నారని? నువ్వెక్కడేం చేస్తున్నావు? నువ్వు చాలా హరీలో ఉన్నావు కదా. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నేను ఆలియాకి. తనకు కూడా చెప్పాలిగా. మీరందరూ ఇక్కడ తన వెనకాల తనకు తెలియకుండా ఏమేం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు నువ్వు? అదే ఇంతకు ముందు చేసింది. నేను నోరు మూయించడానికి ధనుష్ గురించి నేను మీకు ముందు నుంచే చెప్తూ ఉన్నాను, మీరు వినలేదు. అందరుండగానే నన్ను కాల్చి బూడిద చేయాలని ప్లాన్ చేశాడు. నార్మల్. అది కాదు నానమ్మ. ధనుష్ గురించి ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. నానమ్మ, ధనుష్ గురించి నీకు పూర్తిగా తెలీదు. ఇదంతా నటన. ధనుష్ నీ లైఫ్లోంచి వెళ్లే ప్రసక్తే లేదు. అవసరమైతే నీకు రావాల్సిన ఆస్తి మొత్తాన్ని ధనుష్ పేరు మీద రాసిస్తాను. నమస్తే మేడం, నేను పోతురాజును. చూడు పోతురాజు, నా మొగుడు పోలీసోడు. వాణ్ణి నువ్వు చంపాలి. డీల్ ఓకే మేడం. శవాన్ని చూపించిన తర్వాతే డబ్బులు తీసుకుంటానా? అది నా పనితనం. నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? నీకు పెళ్ళైపోయిందని ఇన్నాళ్ళు డౌట్ గానే అడిగాను కదా. నిన్న నీ పెళ్లి ఫోటో చూశాక కన్ఫర్మ్ అయిపోయిందే. మీ నాన్నని పట్టుకుంటే మీ నాన్నే బయట పెడతాడు.